హలో వీవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. నా రెసిపీ ఏంటో చూసారా? గుర్తుపెట్టారా? చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అదేనండి, మిల్ మేకర్తో బిర్యానీ చేశాను. నిజంగా చాలా టేస్టీగా, మంచి ఫ్లేవర్తో, గుడ్ స్మెల్తో చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీసేనా అండి? ఇలా వెజ్ బిర్యానీ మన వెజిటబుల్తో చేసేదానికంటే ఇలా మిల్ మేకర్తో చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చాలా సింపులేనండి. అన్ని వెజిటబుల్స్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ. కాకపోతే మిల్ మేకర్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇవి సోయా నట్స్ కూడా అంటారు కదా వీటిని, అవన్నమాట. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. బిర్యానీ రైస్ని నేను ముందే వాటర్లో సోక్ చేసి ఉంచాను. నేను 5 కప్స్ తీసుకున్నాను, అంటే టీ కప్పులండి. 5 కప్స్ తీసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో బిర్యానీ కాబట్టి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కూడా నేను రాత్రేనండి కరగబెట్టేసి ఉంచాను. అది వేస్తున్నాను. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో? రాత్రే కదా తయారు చేశాను, అందుకని బాగా మూత తీయగానే మంచి ఫ్లేవర్తో బాగా ఉందన్నమాట. 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా బిర్యానీ మసాలా అన్నీ వేస్తున్నానండి. బిర్యానీ పువ్వు, ఆకు, చెక్క, లవంగ, మన బిర్యానీ దినుసులు అంటే ఇక మిగతావన్నీ వేసుకుంటాం కదా. బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇవన్నీ వేస్తున్నాను. ఇందులోనే షాజీరా కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. వెజ్ అయినా నాన్ వెజ్కి అయినా కానీ బిర్యానీకి చాలా బాగుంటుంది. కొంచెం జాజి పువ్వు కూడా వేశాను. జాజికాయ పౌడరు, జాజి పువ్వు 2 వేశాను. ఈ మసాలా దినుసులు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నానండి. ఇందులోకి నేను పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, టమాటో ఇవి కూడా చాలా తక్కువ వేసుకోండి. వెజిటబుల్ బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి, అలా కాకుండా మనకి మీల్ మేకర్ ఫ్లేవర్ ఎక్కువ తగలాలి అంటే వెజిటబుల్స్ కాస్త తక్కువ వేసుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి కాస్తంత దూరగా ఫ్రై అయ్యాక మిగతావి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. బిర్యానీలో ఇలా అయితేనే బాగుంటుంది. ఇవి కాస్త లైట్ దోరగా ఫ్రై అయ్యాక నేను ఆలు వేస్తున్నాను. ఒక్క ఆలునే తీసుకున్నాను, ఎక్కువ ఆలు వేయట్లేదు. వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కాస్త లైట్గా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే బాగా మగ్గుద్ది అనమాట ఆయిల్లో. చూసారా, ఆయిల్లో బాగా మగ్గింది కదా. ఇట్లా లైట్గా ఫ్రై అయ్యాక, ఇంకా బిర్యానీ అంటేనే పుదీనా తగలాలి కదండి. పుదీనా ఫ్లేవర్ వేస్తేనే చాలా బాగుంటుంది. పుదీనా కాస్తంత కొత్తిమీర 2 కూడా వేసి మరొక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా వెజిటబుల్స్కి బాగా పట్టేసి చాలా బాగుంటుంది. ఇందులోనే నేను హాఫ్ టమాటో వేస్తున్నాను, ఒక ఫ్లేవర్ కోసమే, అంతే, ఎక్కువ వేయట్లేదు. హాఫ్ టమాటో వేశాను. అది కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఒక్కొక్క 2 నిమిషాలు మూత పెట్టేసేసి అలా ఉంచేస్తాను. చూసారా, వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయినాయి కదా. ఇట్లా ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు వెజిటబుల్స్కి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే కాస్తంత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఇది కూడా వేసి ఇది పచ్చిదనం పోయేంత వరకు, మంచి గుమగుమలాడే స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా నేను కారం వేస్తున్నాను. ఇది ఓన్లీ వెజిటబుల్స్ కోసమేనండి. ఇవంతా కూడా కొంచెం బాగా చూసారు కదా, ఇలా మంచిగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను మీల్ మేకర్స్ యాడ్ చేస్తాను. 2 నిమిషాలు అలా మూత పెట్టేసి తీసి, చూసారా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది కదా, అంటే వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను మీల్ మేకర్స్ యాడ్ చేసుకుంటాను. మీల్ మేకర్స్ ఫస్ట్లోనే వేస్తే
అవి అంతగా బాగుండదు. ఇప్పుడు యాడ్ చేస్తానన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు మీల్ మేకర్స్, ఇవి నేను మీల్ మేకర్స్ ముందే వాటర్లో ఒక 5 నిమిషాలు సోక్ చేసి ఉంచాను. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని అప్పుడు ఇందులో వేస్తున్నాను. అలా ముందే తడిపి ఉంచితే చాలా సాఫ్ట్గా అవుతాయి మీల్ మేకర్స్. ఇప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. సాఫ్ట్గా ఉండి బాగుంటాయి. అందుకే ముందు ఒక 5 నిమిషాలు సోక్ చేసి ఉంచండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేస్తే ఈ మిల్ మేకర్స్ అంతా కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్కు తగ్గినట్లుగా వాటర్ వేస్తున్నాను. నేను 5 కప్స్ తీసుకున్నా కాబట్టి బిర్యానీ రైస్ కదా, 1కి 1.5 వాటర్ వేసుకొని దానికి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసి బాగా ఇందులోనే కాస్తంత లెమన్ పిండానండి. లెమన్ పిండితే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. లైట్గా గోధుమ కలర్లో అలా వస్తుందన్నమాట. అందుకే కాస్తంత లెమన్ పిండుకోండి. బిర్యానీలో ఎప్పుడైనా సరే కాస్తంత లెమన్ పిండితే రైస్ బాగా మనకి పొడి పొడిగా వస్తుంది. చూసారా, బాగా వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత బిర్యానీ రైస్ అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకొని ఆ రైస్ అంతా వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. మనము రైస్కి తగినట్లుగా కరెక్ట్గా వాటర్ తీసుకుంటే మనకి బిర్యానీ రైసు చాలా పొడి పొడిగాను చాలా బాగా వస్తుంది. అందులో మనం లెమన్ కూడా పిండాం కాబట్టి ఇంకా బాగా పొడిగా వస్తుంది. కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. ఇందులోకి నేను రైతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో పెరుగు తీసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న పెరుగు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను, పిల్లలు కూడా తింటారు కాబట్టి. ఇందులో పెరుగులో కొంచెం సాల్ట్ వేసేసి బాగా బాగా కలుపుకుంటే మనకి పెరుగు ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అది వేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీరు ఏమన్నా కావాలంటే వేరే వెజిటబుల్స్ వేసుకోండి. టమాటో కానీ ఇంకా కీరా కానీ అవన్నీ. మా ఇంట్లో వాళ్ళకైతే ఇవి చాలు, ఇవే ఎక్కువ వేసుకుంటాము. ఇందులోకి కాస్తంత కొత్తిమీర కూడా వేసాను. ఇవన్నీ కూడా వేసి మరొకసారి బాగా చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసి నేను బాగా కలుపుతున్నాను. నాకు చిక్కగా ఉంది, ఇంకొంచెం వాటర్ వేసుకొని నాకు కావాల్సిన విధంగా నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. పెరుగు చట్నీ కూడా రెడీ అయింది. ఇక బిర్యానీ చూస్తున్నానండి. చూసారా ఎలా ఉందో? కాస్తంత ఇంకా కొంచెం తడి కనపడుతుంది అడుగున కదా. చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో? మూత తీయగానే మంచి స్మెల్ వస్తా చాలా బాగుంది. ఆ మిల్ మేకర్స్ ఆ ఫ్లేవరు చాలా బాగుంది. కానీ కొంతమంది ఎందుకోనండి మిల్ మేకర్స్ ఎందుకో ఇష్టపడరు. మరొక 2 నిమిషాలు అలా ఉంచాను. ఎందుకంటే అడుగున కొంచెం తడి ఉంది కదా, అందుకని. మొత్తం తీసి చూస్తే నాకు ఇప్పుడు తడి లేదు. అయిపోయింది బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో, మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ చాలా బాగుంది. ఎప్పుడప్పుడు నాన్ వెజ్ అవే కాకుండా ఓన్లీ వెజిటబుల్స్ కాకుండా ఇలా మిల్ మేకర్తో కూడా మంచి ఫ్లేవర్డ్ రైస్తో చాలా బాగుందండి బిర్యానీ. ఈరోజు మా లంచ్ అయితే ఇదండి. దీంట్లోకి పెరుగు చట్నీ చేశాను, రైతా చేశాను. దీంట్లో కాంబినేషన్గా బిర్యానీ అంటే కాస్తంత గోంగూర పచ్చడి ఉండాలి కదా, ఇవి గోంగూర పచ్చడి కూడా చేశాను. ఇందులో కొన్ని పచ్చి ఆనియన్స్ కలిపాను. గోంగూర పచ్చడిలో ఆనియన్స్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అందులో బిర్యానీలో అయితే ఇంకా చాలా బాగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. చూసారా మిల్ మేకర్ బిర్యానీ ఎంత పొడిపొడిలాడుతూ చాలా గుమగుమలాడుతూ చాలా బాగుంది. చూసారు కదా వ్యూవర్స్, నచ్చిందా? అయితే మీరు కూడా తీసుకొని వచ్చి తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పాలి. ఇందులోకి కాంబినేషన్గా గోంగూర చట్నీ, రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వెజిటబుల్ కర్రీ కానీ కుర్మా కానీ తయారు చేసుకోవచ్చు, అది బాగుంటుంది. మేమైతే లంచ్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
ఇప్పుడు కొంచెం వర్షం పడుతూ అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది కదా! అందుకని ఇలా ప్లాన్ చేశాను. చూసారా మిల్ మేకర్స్ అయితే ఎంత సాఫ్ట్‌గా చాలా బాగున్నాయన్నమాట. ఓకే వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.